అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ధన్యవాదాలు. మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ పరమహంస చెప్పిన కథలు. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. మీరంతా హిమాలయ పర్వతాలను గురించి వినే ఉంటారు. అది చాలా శీతలమైన ప్రదేశము. అందులోనూ చాలా ఎత్తైన పర్వతము కైలాసము. ఇక్కడ విపరీతమైన చలి. అదే పార్వతీ పరమేశ్వరులు నివసించే చోటు. అక్కడ ఎప్పుడో కానీ సూర్యకిరణాలు పడవు. ఆ రోజు ఉదయం కొద్దిగా ఎండ కాచింది. పార్వతీ పరమేశ్వరుల ముద్దబిడ్డ అయిన బాలగణేశునికి ఆ ఎండ చూడటంతోనే ఎంతో ఉత్సాహం వచ్చింది. ఇంటిలో తనతో ఎవ్వరూ లేనందువల్ల బయట తోటలో ఆడుకునేందుకు పోవాలని ఆశపడ్డాడు. వంట ఇంట్లోకి వెళ్ళి వంట చేస్తున్న అమ్మను గట్టిగా కౌగిలించుకొని, అమ్మా, నేను తోటలోకి వెళ్ళి కాసేపు ఆడుకుంటాను అన్నాడు. సరే నాయనా, ఆడుకునేటప్పుడు ఒంటికి మట్టి పూసుకోకు, మళ్ళా నీ పాఠాలు చదువుకోవాలి, కాబట్టి తొందరగా వచ్చేసేయంది పార్వతీదేవి. అమ్మ తన మాటలను ముగించేందుకు ముందే గణేష్ తోటలోకి పరుగు తీశాడు. పువ్వులపై కూర్చుని ఉండే సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి వాటి వెంట పడ్డాడు. చెట్లపైకెక్కి ఎన్నో రకాల పండ్లు కోసి తిన్నాడు. ఇలా చాలాసేపు అటు ఇటు పరిగెత్తడంతో అతడు అలసిపోయాడు. అలాగే ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కొంతసేపటికి మ్యావ్ మ్యావ్ అన్న శబ్దం విని తిరిగి చూశాడు. అది తను పెంచుతున్న పిల్లికూన. బాలగణేశుణ్ణి చూడటంతోనే అది ఆనందంతో అతడి ఒడిలోకి వాలి కొద్దిగా కునుకు తీసింది. పగటివేళ కునుకు తీయటం తప్పు కదా, అందుకే దాన్ని తట్టి లేపాడు. అది నిద్ర కళ్ళతోనే లేస్తూ బాలగణేశుణ్ణి ఆత్రంగా చూసింది. కానీ వదిలితేగా గణేశుడు ఒక బెత్తము తీసుకొని తాను చెప్పినట్లు చేయవలసిందిగా ఆదేశించాడు. కానీ ఆ పిల్లి కూన అతడిని లెక్క చేయనందున మళ్ళీ అతడి ఒడిలోకి చేరి హాయిగా పడుకుంది. తను ఆదేశించిన ప్రకారం పిల్లి కూన నడుచుకోపోవడంతో మండిపడ్డ గణేశుడు దాని ముఖాన్ని పట్టుకొని గోళ్లతో గీరివేశాడు. పిల్లి కూన అతని నుండి తప్పించుకొని పారిపోయింది. బాలగణేష్కు ఆకలి వేసింది. నేరుగా వంటింట్లోకి వెళ్ళి, అమ్మ వంట అయిపోయిందా అని అడిగాడు. అంతా తయారుగా ఉంది నాయన, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, అంతలో నేను కూడా నా గాయాలకు మందు వేసుకుంటాను అంది పార్వతి. గాయాలా? అమ్మకా? విస్తుపోయాడు గణేష్. దగ్గరకు వెళ్ళి అమ్మ ముఖాన్ని పరీక్షించాడు. అవును, నిజమే. అందమైన అమ్మ ముఖంపై గోళ్లతో గీచినట్టు చాలా గాయాలు ఉన్నాయి. గణేష్కు చాలా కోపం వచ్చింది. అమ్మా, ఇంత పని చేసిన దుండగుడెవరో చెప్పు, వానికి తగిన శాస్తి చేయిస్తాను అన్నాడు చాలా రోషంతో. ఇంతటి కార్యాన్ని ఒడిగట్టిన దుండగుడెవడో కాదు, నా ప్రియ గణేశుడే అంది పార్వతి. తల్లి సమాధానం విన్న గణేశుడు మళ్ళీ విస్తుపోయాడు. అతనికి ఏమీ అర్థం కావటం లేదు. అంతా అయోమయంగా కనిపిస్తున్నది. నేను అమ్మని హింసించానా? అసాధ్యం. కలలో కూడా ఇట్టి అఘాయిత్యము జరగటానికి వీలు లేదు. పైగా నేను ఈ రోజంతా తోటలోనే కదా ఆడుకున్నాను. ఓహో, ఇప్పుడు అర్థమైంది. నేను ఇంటలేని సమయంలో ఎవరో దుండగులు నా రూపంలో వచ్చి ఈ అఘాయిత్యం చేసి ఉంటారు అని నిశ్చయించుకున్నాడు గణేష్. గణేష్, ఈరోజు తోటలో ఆడుకుంటున్నప్పుడు ఎవరినైనా హింసించావా అని అడిగింది పార్వతి. లేదమ్మా, ఈరోజు నాతో ఆడుకోవడానికి స్నేహితులెవ్వరూ రాలేదు అన్నాడు గణేష్. సరే, అలాగైతే నీ పెంపుడు జంతువులతో చెలగాటాలాడుతూ ఏ జంతువునైనా హింసించావేమో ఆలోచించి చూడు అంది పార్వతి. గణేశునికి అప్పుడే తాను తన పెంపుడు పిల్లి కూనతో ఆడుకొనడం, దానికి బుద్ధి చెప్పడానికి ముఖంపై గోళ్లతో గీరటం జ్ఞప్తికి వచ్చింది. కానీ దీనికి అమ్మ ముఖంపై తగిలిన గాయాలకు ఉండే సంబంధం ఏమిటో గణేష్కు అర్థం కాలేదు. పార్వతి చిరునవ్వుతో, గణేష్, ప్రపంచంలో ఉండే జీవరాశులన్నింటికీ నేనే తల్లిని.
నీకు తెలియదా? జీవరాశులన్నింటిలోనూ ఉంటున్నది నేనే. అందువల్ల నీవు పిల్లికూనను హింసించినా నన్ను హింసించినట్లే అవుతుంది అంది. గణేష్కు జ్ఞానోదయం కలిగింది. అతను కూడా జగన్మాత బిడ్డలలో ఒకడు మాత్రమే. అమ్మ అందరినీ సమంగా ప్రేమిస్తుంది, అందరి గురించి సమంగా బాధపడుతుంది అని గ్రహించాడు గణేష్. అమ్మకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, అమ్మా, ఈ రోజు నుండి ఈ ప్రపంచంలోని ఏ జీవరాశికి హాని కలిగించనని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు గణేష్. గణేష్ వాగ్దానం చేసినట్లు మనం కూడా నడుచుకోవాలి. అప్పుడే మనమందరం జగన్మాత బిడ్డలం అవుతాము. స్వస్తి.